ఈ యాసంగి రైతు బంధు ఎప్పుడిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సాగు చేసిన వారికే రైతు బంధు ఇస్తామంటూ ప్రభుత్వం లీకులిస్తోందన్నారు. రాష్ట్రంలో రకరకాల పంటల సాగులు జరుగుతోందని, ప్రభుత్వ లీకుల్ని బట్టి కొందరికి రైతు బంధు రాకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. మరి పెట్టుబడి సాయం అనేది మొదట్లోనే ఇవ్వాలి కదా. మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లు అయ్యేదాకా ఆగినరా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈరోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా? కందులు 10 నెలల పంట, చెరుకు 11 నెలల పంట, పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలు ఉన్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి రైతుల పరిస్థితి ఏంది? రైతులకు ఎరువులు ఇవ్వడం చేతగాక ప్రభుత్వం యాప్లు మ్యాప్లు అంటూ దొంగ నాటకాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు హరీష్ రావు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు మ్యాప్లు యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్తారు. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉన్నదంటారు. మళ్ళీ యాప్లు మ్యాప్లు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటారు? ఎన్నిసార్లు తిరగాలి రైతు? వ్యవసాయం చేయాలన్నా ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలనా?